అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 33 నిత్యకర్మలు అశౌచాలు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు నిత్యకర్మలు అశౌచాలు శాస్త్రవిహితమైన ప్రతి దినకర్మలను శ్రద్ధగా చేయువారికి దివ్య జ్ఞానం ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రతి మానవుడు బ్రాహ్మీ ముహూర్తంలోనే మేలుకుని ధర్మార్థ చింతన చేయాలి. విద్వాంసుడైన పురుషుడు ఉషఃకాలం కాగానే సర్వప్రథమంగా తన హృదయ కమలంలోనే నెలకొనియున్న ఆనంద స్వరూపి అజరామరుడు సనాతన పురుషుడునగు విష్ణు భగవానుని ధ్యానించాలి. తరువాత యథావిధిగా శౌచాది క్రియలను చేసుకుని పవిత్ర నదిలో స్నానం చేయాలి. ప్రాతఃకాలంలో పవిత్ర స్నానం చేసేవారి పాపాలన్నీ నశిస్తాయి. ఈ స్నానము లౌకిక పారలౌకిక ఫలాలు రెండింటినీ ప్రాప్తింపజేస్తుంది. రాత్రి సుఖంగా నిద్రించే వారికి తెలియకుండానే కొన్ని అపవిత్రతలు అశుచులు కలుగుతాయి. అందుచేత పొద్దున్నే స్నానం చేశాకనే సంధ్యావందనాది ధార్మిక కృత్యాలను మొదలుపెట్టాలి. స్నానం ప్రాతఃకాలంలోనే చేయడం వల్ల అలక్ష్మి సమస్త విఘ్న అనిష్టకారిణి అయిన కాలకర్ణ్యేను శక్తి దుఃస్వప్న కారణంగా కలిగే చింతలు పాపాలు కడుక్కుపోతాయి. నిజానికి స్నానం లేని కార్యమేదీ ప్రశస్తం కాదు. అశక్తులు తలపై నీరు పోసుకోకుండానే స్నానం చేయవచ్చు, లేదా తడిగుడ్డతో శరీరాన్ని తుడుచుకోవచ్చు. దీనిని కాయిక స్నానమంటారు. బ్రాహ్మ, ఆగ్నేయ, వాయవ్య, దివ్య, వారుణ, యౌగిక భేదములతో స్నానములారు రకములు. ఏది చేయడానికి తనకధికారముందో దాన్ని మానవులు చేయాలి. మంత్రసహితంగా చేసి కుశదర్భల ద్వారా నీటి బిందువులను తొలగించుకునేది బ్రాహ్మస్నానము. శిరస్సు నుండి సిరిపాదము దాకా యథావిధానంగా భస్మంతో అన్ని అంగాలను మెత్తుకునేది ఆగ్నేయ స్నానం. ఇలాగే గోధూడిచే మొత్తం శరీరాన్ని పవిత్రం చేసుకునేది వాయవ్య స్నానం. ఇది ఉత్తమ స్నానంగా పరిగణింపబడుతోంది. ఎండ ఉండగానే వర్షం కురిస్తే ఆ నీటిలో చేయగలిగే అరుదైన స్నానం దివ్యస్నానం. సాధారణ జలాలతో చేసేది వారుణ స్నానం. యోగం ద్వారా హరి యొక్క చింతనం చేయడం యౌగిక స్నానం. దీనినే మానస ఆత్మవేదనమంటారు. బ్రహ్మాకార అఖండ చిత్తవృత్తి అని బ్రహ్మవాదులందరిచేత సేవింపబడేది కావున దీనినే ఆత్మతీర్థమని కూడా అంటారు. తీర్థమంటే స్నానమని అర్థముంది. స్నానానికి పూర్వం పాలుగారే చెట్టు నుండి గాని, మాలతి, ఉత్తరేను, మారేడు గన్నేరు కర్ర నుండి గాని తీసిన పలుదోముపులతో ఉత్తరం వైపు గాని తూర్పు వైపు గాని తిరిగి పవిత్ర స్థలంలో కూర్చుని పళ్ళు తోముకోవాలి. ఆ తరువాత ఆ పుల్లను శుభ్రంగా కడిగి పవిత్ర స్థానంలో పారవేయాలి. తరువాత స్నానం చేసి దేవతలకు, ఋషులకు, పితృగణాలకు విద్యుక్తంగా తర్పణాలివ్వాలి. శాస్త్ర ప్రకారం స్నానానికి కూడా సంధ్యోపాసనకులాగే అంగభూత ఆచమనం చేయాలి. సంధ్యోపాసనలో అంగరూపంలోనే కుశోదక బిందువులతో ఆపోహిష్ట మున్నగు వారుణ మంత్రాలను, సావిత్రి మంత్రాన్ని జపిస్తూ ఒళ్ళు తుడుచుకోవాలి. ఇదే క్రమంలో ఓంకారాన్ని భూనభువఃస్వః అనేడి వ్యాహృతులను జోడించి గాయత్రిని జపించి సూర్యభగవానునికి అర్ఘ్యమివ్వాలి. సంధ్య వార్చని ద్విజుడు అపవిత్రుడి క్రిందే లెక్క. సంధ్యోపాసన సంపూర్ణంగా ఈ కాండలోనే 35వ అధ్యాయంలో విశదీకరింపబడింది. ప్రాన్ముఖం సతతం విప్రః సంధ్యోపాసన మాచరేత్ సంధ్యాహీనో శుచిర్నిత్య మనర్హః సర్వకర్మసు యదన్యత్కురుతేకించి నతస్య ఫలభాగ్భవేత్ అనన్యచేతసః సంతో బ్రాహ్మణా వేదపారగాః ఉపాస్య విధివత్సంధ్యాం ప్రాప్తాః పూర్వపరాంగతిం యోన్యత్ర కురుతే యత్నం ధర్మకార్యే ద్విజోత్తమః టు విహాయ సంధ్యా ప్రణతిం సయాతి నరకాయుతం తస్మాత్ సర్వప్రయత్నేన సంధ్యోపాసనమాచరేత్. ఆచార 50:21-25. సంధ్యోపాసన ద్వారా యోగమూర్తి పరమాత్మ భగవంతుడునైన నారాయణుడు పూజితుడవుతాడు. కాబట్టి ద్విజుడు పవిత్రుడై తూర్పు వైపు తిరిగి కూర్చుని నిత్య సమేత భావంతో 10 లేదా 100 లేదా 1000 మార్లు వీలును బట్టి గాయత్రి మంత్ర జపాన్ని చేయాలి. తప్పనిసరిగా రోజూ 1000 మార్లు గాయత్రి మంత్రజపాన్ని చేయడం సర్వోత్కృష్టమైన దైవకార్యంగా సర్వ వైదిక వామయంలోనూ ప్రశంసింపబడుతోంది. గాయత్రి లేక ద్విజుడు లేడు. ఏకాగ్రచిత్తంతో ఉదయమే
భాస్కర భగవానుని ధ్యానించాలి. ఋగ్యజుస్సామ వేదాలలో కనిపించు వివిధ సౌర మంత్రాల ద్వారా ఆయనను ధ్యానించి తలను నేలపై ఆనించి ఈ క్రింది మంత్రాలతో నమస్కరించాలి. ఓం ఖఖోల్కాయ శాంతాయ కారణత్రయ హేతవే నివేదయామి చాత్మానం నమస్తే జ్ఞానరూపిణే త్వమేవ బ్రహ్మ పరమమాపో జ్యోతిరస్నోమృతం భూర్భువః స్వస్త్వమోంకారః సర్వోరుద్రః సనాతనః. ఈ ఉత్తమ శ్లోకాన్ని ఆదిత్య హృదయాన్ని త్రిసంధ్యలలోనూ చదివాకనే ఇంటికి రావాలి. ఇంటికి వచ్చాక మరల శాస్త్రోక్తంగా ఆచమనం చేయాలి. తరువాత అగ్నిని ప్రజ్వలింపజేసి విధివత్తుగా అగ్నిదేవునికి ఆహుతులను ప్రదానం చేయాలి. ఇంటి యజమాని అశక్తుడైనప్పుడు అతని ఆజ్ఞ మేరకు పుత్రపత్ని, శిష్య, సహోదరులలో నెవరో ఒకరు ఈ ఆహుతులనివ్వాలి. మంత్రం లేకుండా ఈ కర్మలకు ఫలం ఎక్కడా దక్కదు. అలాగే పద్ధతి లేకుండా చేసినా దక్కదు. తరువాత దేవతలకు నమస్కరించి అర్ఘ్య, పాద్య, చందన, సుగంధ ద్రవ్యానులేపన, వస్త్ర, నైవేద్యాది ఉపచారాలతో పూజించి తన గురువుగారిని కూడా పూజించాలి. తరువాత తన శక్తి సమయాల మేరకు కొంతసేపు వేదాధ్యయనం, వేదాభ్యాసం, ఇష్టమంత్రజపం చేసి అప్పుడు శిష్యులకు చదువు చెప్పాలి. ఈ చదువులో భాగములే వేదార్థ ధారణ కలిగించుట, వేదార్థ విచారమును చేయించుట. ధర్మశాస్త్రాదులను ముందు చదివించి తరువాత చర్చలను చేపట్టుట, ఉపనిషత్ వ్యాకరణాది వేదాంగాలలో తాను ముందుగా నిష్ణాతుడై శిష్యుల చేత అధ్యయనం చేయించుట మున్నగునవి. ఇది ఒక సద్బ్రాహ్మణుని ద్వారా సమాజం ఆశించే వరదానం. తరువాత అవసరం మేరకు రాజు వద్దకు గాని శ్రీమంతుల గృహాలకు గాని పోయి వారి చేత దైవ ఇతర కార్యాలను చేయించి ధనార్జన చేయాలి. మధ్యాహ్న కాలంలో మరల స్నానం చేయాలి. ముందుగానే శుద్ధి చేయబడిన మట్టిని, పూలను, అక్షతలను, తిలలను, కుశలను, ఆవు పేడను ఒకచోట పెట్టి సిద్ధం చేసుకోవాలి. నది, చెలువు, తటాకము, సరోవరము వంటి చోటికి పోయి స్నానం చేయాలి. ఇందాక సిద్ధం చేసిన మట్టితో తలను, శరీరాన్ని తోముకుని స్నానం చేయాలి. ఆవు పేడను కూడా ఇలాగే వినియోగించాలి. 5 ముద్దలను ఉసిరికాయలంతేసి తయారు చేసుకోవాలని, ఈ పంచమృత్తికా పిండాలు లేకుండా స్నానానికి బయలుదేరడమే దోషమని శాస్త్రం చెప్పింది. జలాశయం తీరంలోనే మృత్తికా గోమయాదులను వంటికి పూసుకుని వరుణదేవతకు సంబంధించిన మంత్రాలతో జలాశయంలోని నీటిని అభిమంత్రించి మరల సంపూర్ణ స్నానం చేయాలి. జలంపై భక్తి గౌరవాలను కలిగి ఉండాలి. ఎందుకంటే అది విష్ణు స్వరూపం. ప్రణవ స్వరూపుడైన సూర్యుని దర్శిస్తూ 3 మార్లు జలంలో మునకలు వేయడంతో స్నానం సంపూర్ణమవుతుంది. తదనంతరం ఆచమనం చేసి మిగతా మంత్రాలను చదవాలి. ముందుగా ఆచమనం చేస్తూ ఈ మంత్రాన్ని చదవాలి. అంతశ్చరసి భూతేషు గుహాయాం విశ్వతోముఖః త్వం యజ్ఞస్త్వం వషట్కార ఆపో జ్యోతి రసోమృతం ఆచార 50-45-46 ద్రుపదాదివ అనే మంత్రాన్ని పూర్తిగా 3 మార్లు జపించి ప్రణవ వ్యాహృతులతో సావిత్రి మంత్రాన్ని 3 మార్లు ఉచ్చరించాలి. విద్వాంసులు అఘమర్షణ మంత్రాలను కూడా చదవాలి. అనంతరం ఓం ఆపోహిష్టా మయోభువః ఇదమాపః ప్రవహత అనే మంత్రాలను వ్యాహృతులను పఠిస్తూ శరీరాన్ని తుడుచుకోవాలి. మరల ఆపోహిష్ట ఇత్యాది మంత్రాలను అఘమర్షణ మంత్రాలను 3 మార్లు జపించడం ద్వారా అఘమర్షణ విధిని పూర్తి చేయాలి. పిమ్మట ద్రుపదాదివ లేదా గాయత్రి లేదా తద్విష్ణోః పరమం పదం మున్నగు మంత్రాలను చదవాలి. ఓంకారాన్ని పలుమార్లు చరిస్తూ శ్రీహరిని స్మరించాలి. అఘమర్షణ మంత్రాలను చదువుతున్నప్పుడు దోసిట్లో నీటినుంచుకుని చివర్లో దానిని తలపై జల్లుకొంటే పాతకాలన్నీ పారిపోతాయి. సంధ్యోపాసన ముగియగానే ఆచమనం చేసి పరమేశ్వరుని స్తుతించాలి. పుష్పాంజలిని తలపై పెట్టుకుని సూర్యభగవానుని తలచుకుంటూ మంత్రం చదివి నీటిలో వదిలివేయాలి. ఉదయిస్తున్న సూర్యుని చూడరాదు. విశేష ముద్ర ద్వారానే ఆయనను దర్శించాలి. ఓం ఉదుత్యం చిత్రం తశ్చక్షు ఓం హం సహ శుచిషత్ అనే మంత్రాలను, సావిత్రి మంత్రాన్ని, సూర్య సంబంధి వైదిక మంత్రాలను సూర్యునుద్దేశించి చదవాలి.
తరువాత పూర్వాగ్రకు శాసనంపై కూర్చుని సూర్యుని దర్శిస్తూ స్ఫటిక, రుద్రాక్ష లేదా పుత్ర జీవ రుండమాలను తిప్పుతూ విధిహితంగా మంత్రం జపించాలి. శక్తిగలవారు తడిబట్టలతో జలాశయ మధ్యంలో మొల లోతున నిలబడి ఈ మంత్ర జపాలన్నీ చేసుకోవాలి. లేనివారు పొడిబట్టలు కట్టుకుని పవిత్ర స్థలంలో కుశాసనంపై కూర్చుని చేసుకోవచ్చు. జపానంతరం ప్రదక్షిణ చేసి భూమిపై సాష్టాంగపడి సూర్యునికి నమస్కరించి లేచి ఆచమనం చేసి తన శాఖానుసారము స్వాధ్యాయం చేసుకోవాలి. తరువాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణలివ్వాలి. మంత్ర ప్రారంభంలో ఓంకారాన్ని, చివర్లో నమఃను ప్రయోగిస్తూ ప్రత్యేక దేవ, ఋషి, పితృగణాలకు తర్పణలిస్తున్నాను అని శబ్దిస్తూ ఇవ్వాలి. క్రమంగా జంధ్యాన్ని ఉపవీతి, నివీతి, ప్రాచీనవీతి దశలలోకి మార్చుకోవడం మరచిపోరాదు. క్రోధాదులను మనసులోకి రానియకుండా పుష్పాలను పట్టుకుని పురుష సూక్తాన్ని చదివి వాటిని భగవంతునికి సమర్పించాలి. సమస్త దేవతలు జలంలో వ్యాపించి ఉంటారు. కాబట్టి జలం ద్వారా వారందరూ పూజింపబడతారు. ఈ పూజను చేసేవానికి అనగా పూజకునికి సమాహిత చిత్తము అత్యంతావశ్యకము. దేవతలందరినీ తలచుకుని ఒక్కొక్కరికి వేరువేరుగా పుష్పాంజలులను సమర్పించడం ప్రశస్తమైన పూజావిధి. మునులారా, దేవతారాధన లేకుండా ఏ వైదిక కర్మయు పుణ్యప్రదం కానేరదు. కాబట్టి సమస్త కార్యాల ఆదిమధ్యాంతాలలో హృదయంలో హరిని ధ్యానించుకోవాలి. ఇక్కడ భారతీయులారా, మానవులారా అని పెట్టుకోవాలి. ఎందుకంటే విష్ణువు, బ్రహ్మ, సూతమహర్షి బోధించినది శివాది దేవతలకు, వ్యాసునికి, సౌనకాది మహామునులకు కాదు. వారి ద్వారా మనకి ఓం తద్విష్ణోరితి అనే మంత్రాన్ని, పురుష సూక్తాన్ని మనసులో అనుకుంటూనే ఉండాలి. శరణాగతి చేస్తూనే ఉండాలి. విష్ణువు పట్ల అనురక్చిత్తుడు, శాంత స్వభావుడునైన భక్తుడు తద్విష్ణో అప్రేతే ససిరాహ అనే మంత్రాలతో పూలనభిమంత్రించి విష్ణువుకి సమర్పించాలి. పంచయజ్ఞాలను ఆ దేవదేవుని కంకితంగా నిర్వర్తించాలి. వైశ్యదేవమే దేవయజ్ఞం. కాకి మున్నగు ప్రాణులకు బలులిచ్చేది భూతయజ్ఞం. బిచ్చగాళ్లకు ఇంటి వెలుపల అన్నం పెట్టాలి. పితృదేవతలు ప్రీతి చెందాలంటే వారినుద్దేశించి ప్రతిరోజూ ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. పితరులకు నిత్యం చేసే శ్రాద్ధకర్మనే పితృయజ్ఞమంటారు. ఇది ఉత్తమ గతులను ప్రాప్తింపజేస్తుంది. తరువాత బంధువులతో కలిసి మౌనంగా భోంచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నాన్ని నిందించరాదు. మునులారా, ఈ పంచయజ్ఞాలు చేయకుండా అన్నం తినేసే మూఢాత్ముడు వచ్చే జన్మలో పక్షి కడుపున పుడతాడు. ప్రతిదినము యథాశక్తి వేదాభ్యాసము, పంచయజ్ఞాలు చేసేవారి పాపాలన్నీ శీఘ్రమే పటాపంచలైపోతాయి. మోహం వల్లగాని బద్ధకం చేతగాని దేవతార్చన చేయకుండానే అన్నం తినేసేవాడు కష్టదాయకమైన నరకంలో పడి ఆ తరువాత పంది కడుపున పుడతాడు. ఇక అశౌచమనగా అపవిత్రము. అపవిత్రము నిత్య పాపవర్ధకము. అపవిత్ర వ్యక్తుల సంసర్గం అశౌచాన్ని తెస్తుంది. వారిని త్యజిస్తే మానవుడు పవిత్రుడవుతాడు. విద్వాంసులైన బ్రాహ్మణులు మైల పట్టిన 10 దినాలను అశౌచంగానే పరిగణిస్తారు. ఇవి జనన, మృత్యువుల కారణంగా ఏర్పడతాయి. మైల నుండి క్షత్రియులు 12 దినాలకు, వైశ్యులు 15 రోజులకు, శూద్రులైతే 1 నెలకి శుద్ధులవుతారు. ఎందుకంటే వారికి క్రమంగా అన్నేసి రోజులు అశుచి ఉంటుంది. సన్యాసులకు మైల అంటదు, అశౌచముండదు. గర్భస్రావం జరిగిన ఇంట్లో అది ఎన్ని నెలలకు జరిగిందో అన్ని రాత్రుల పాటు అశౌచముంటుంది. అధ్యాయం 50. దేవయజ్ఞ, భూతయజ్ఞ, పితృయజ్ఞ, మానుషయజ్ఞ, బ్రహ్మయజ్ఞాలు, పంచయజ్ఞాలు. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ. 33. నిత్యకర్మలు, అశౌచాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ. 33. నిత్యకర్మలు, అశౌచాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.